మనము మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల పెద్దపల్లిలో కొన్ని రోజుల నుంచి, కొన్ని తరాల నుంచి కూడా మనకి ఉన్న అలవాటై ఎక్కడైతే ఒక సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గరే ఆ సామాజిక వర్గ నేతల్ని అక్కడ ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి కూడా నేత కాని వర్గం అక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతోనే 3 పార్టీలు కూడా ఆ నేత కాని వర్గం మీదే ఎక్కువ కన్నేసింది. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలు కూడా అభ్యర్థులు కొంత ఆల్రెడీ కూడా ఇటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ని అయితే ఆ సామాజిక వర్గానికే ప్రకటించింది కూడా కనిపిస్తోంది. సో నేపథ్యంలో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఎక్కువగా నేత కార్మికుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకునేందుకు 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయా? అవును వరుణ్, ఇక్కడ ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే మొత్తంగా చూసుకుంటే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎక్కువగా నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అనేది ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో ఇటు వారు ఎవరైతే సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఓటు బ్యాంకు గంపగుత్తగా ఎటువైపు మొగ్గు చూపితే అటు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇటు ప్రధాన పార్టీలన్నీ ఆ ఓట్లన్నీ గంపగుత్తగా రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా బావులు కదుపుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే ఇటు పెద్దపల్లితో పాటు రామగుండం, మంతని, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గం, అలాగే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు సంబంధించి 7 సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు గెలుపొందడంతో 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపొందారు. మరి ఈ క్రమంలో చూసుకున్నట్టయితే సామాజిక వర్గాల వారిగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సామాజిక వర్గాల బేస్గా చూసుకుని వ్యూహాత్మకంగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులను, దాంతోపాటు వారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అనంతరం వారికి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి జరిగింది. మరి ఇటీవల మొదటగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 6 సార్లు ఎమ్మెల్యే గెలుపొంది ధర్మపురి నియోజకవర్గంలో గెలుపొంది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. తదనంతరం ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేతకానికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలుపొంది గతంలో ఉన్నటువంటి బొర్లకొండ వెంకటేష్ నేతను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ అతనుకు ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇటు అధిష్టానం కూడా నిర్ణయించినటువంటి నేపథ్యం ఇప్పుడు వార్తలు కూడా జోరు అందుకున్నటువంటి క్రమంలోనే అదే సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణకు కూడా టికెట్ కోసం ఆశించి అధిష్టానం వద్ద నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడంతో చివరికి ఇటీవల గడ్డం వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మరి ఈ క్రమంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తన టికెట్ ఆశించి తను రాదన్నటువంటి ముందుగానే సమాచారం తెలుసుకొని బీజేపీ పెద్దలతోటి సంప్రదింపులు జరిపి బీజేపీ పార్టీలో చేరడం జరగడంతో 3 రోజుల్లోనే అతను బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ క్రమంలోనే నేతకానికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే గోమాస శ్రీనివాస్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ప్రజల్లో మంచి ఆదరణ ఉండడంతో పాటు ఇంతకుముందు అటు విద్యార్థి దశ నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో పదవులు కూడా అలంకరించినటువంటి పరిస్థితి ఎన్ఎస్యూలో కూడా చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి మొత్తంగా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 15,94,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మొత్తంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి నేతకాని సామాజిక వర్గానికి సంబంధించి 2,22,000 పైగా ఓట్లు నేతకాని సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉండడంతో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రాబట్టుకునేందుకు ఇటు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో పాటు కుల సంఘాలకు సంబంధించి కూడా నాయకులను కలుస్తూ ఇటు 3 ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 7 నియోజకవర్గాలు పర్యటిస్తూ ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. మరి తదనంతరం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గోమాస శ్రీనివాస్ కూడా ఇటు బెల్లంపల్లితో పాటు మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల్లో తనకు మోడీ చరిష్మాను ఉపయోగించుకుంటూ మోడీ చేసిన సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలను వివరిస్తూ తనకు ఓటు వేసి అభ్యర్థించాలని తన నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను అభ్యర్థిస్తూ అలాగే వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను, కుల పెద్దలు కూడా కలుస్తూ తనకు ఓటు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. మరి ఈ క్రమంలో కొంత వెనుగంజలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గడ్డం వంశీకృష్ణ ఇటు ముఖ్యంగా తనకు ఇంతకుముందు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని కలుస్తూ తనకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నటువంటి పరిస్థితి తన ప్రచారంలో కొంత వెనుకంజగా ఉన్నట్టుగా మనకు ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే మొత్తంగా చూసుకున్నట్టయితే నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
ఓట్లే ఇటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపోవడంకు సంబంధించినటువంటి కీలకం కానున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు వరుణ్. మరి ఈ క్రమంలోనే నేతకానికి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి బొర్లకుంటి వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందడంతో పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసి ఏ పార్టీకి కూడా ఒక సీటు కూడా ఒక అభ్యర్థి కూడా గెలవనటువంటి పరిస్థితిలో గెలుపు కూడా సునాయాసం కానున్నటువంటి ధీమా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరికి వారే ఇటు కొప్పుల ఈశ్వర్ అయితే గతంలో 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొంది సింగరేణి ప్రాంతంలో గట్టి పట్టు ఉండడం, తన సింగరేణి కార్మికుడిగా కూడా పనిచేయడంతో పాటు ఇటు పూర్తి స్థాయిలో వివిధ పార్టీలో పనిచేస్తూ తనకు ఉన్నటువంటి నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్నటువంటి పరిచయస్తులతోటి సింగరేణి ప్రాంత అనుబంధంతో కూడా 7 నియోజకవర్గాలను పర్యటిస్తూ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఒకసారి అవకాశం కల్పించాలంటూ ఓట్లు అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ అలాగే తనకు ఉన్నటువంటి పలుకుబడి పరిచయాలను కూడా ఉపయోగిస్తూ తాను ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా గెలుస్తున్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం వంశీకృష్ణ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటూ ఇటు తన సామాజిక వర్గాన్ని అయితే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అలాగే కొప్పులీశ్వర్ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో నేతకాని సామాజిక వర్గానికి కొన్ని ఓట్లు చీలికైనా కూడా మాల సామాజిక వర్గంతో పాటు ఇటు ఇతర బీసీలకు సంబంధించిన ఓట్లు కూడా తనకు అనుకూలిస్తాయి, ఖచ్చితంగా తానే గెలుస్తాను. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ క్రమంలోనే తనకు గెలుపు సునాయాసం అవుతుందన్నటువంటి ధీమాను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటు బీజేపీ సంబంధించినటువంటి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రచారాన్ని కూడా ప్రారంభించి తాను నేతకాని సామాజిక వర్గానికి సంబంధించి చెందినవాడని చెప్పేసి నేతకాని ఓట్లను కూడా ఇటు తను ప్రసన్నం చేసుకుంటూ ఆ సామాజిక వర్గ పెద్దలను కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి ఓటు బ్యాంకులు నేతకాని సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకులు కూడా తన ఖాతాలో వేసుకుంటూ పూర్తి స్థాయిలో కూడా బీజేపీ చరిష్మాను మోడీ చరిష్మాను కూడా వినియోగించుకుంటూ తాను గెలుపు ఖచ్చితమైనటువంటి గెలుస్తానటువంటి ధీమాను కూడా గోమాస శ్రీనివాస్ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 3 ప్రధాన పార్టీలు సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఇటు ఏ పార్టీకి సంబంధించిన వారు వారి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సామాజిక వర్గాల వారిగా కలుస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మొత్తంగా ఏ విధమైనటువంటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లు పూర్తి అయినటువంటి సందర్భంలో మరి ఎవరికి ఓటేస్తారు, ఎవరు గెలుపొందుతారు అనేటువంటి విషయాన్ని మనం ముందు చూడాల్సి వస్తుంది. ఎవరు రైట్ అసలు 3 పార్టీల వైపు నేతలైతే వాళ్ళైతే నాయకులు ఖచ్చితంగా అయితే ఇటు నేత కార్మికుల వైపు అయితే చూస్తున్నారు. బట్ వాళ్ళు అసలు ఏ పార్టీ వైపు ఉన్నారు, వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరి వైపు వాళ్ళు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు? మొత్తంగా చూడండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అమలు కానటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తమకు అభివృద్ధి అనేది నోచుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వైపు కొందరున్నారు. మరి ఇటు బీజేపీ కూడా కేంద్రంలో ఉంది. మరి రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉంటే దానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ ఇతరత్రకు సంబంధించినటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ చరిష్మాను ఉపయోగించుకుంటూ బీజేపీ పార్టీ ఓట్ బ్యాంకును ఉపయోగించుకుంటూ తానే గెలుస్తానన్నటువంటి అటు బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు కొనసాగుతున్నటువంటి కొంతమంది బీజేపీ పార్టీ వైపు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది ఒకవైపు అయితే మొత్తంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంత ఓటు బ్యాంకు తగ్గిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే పూర్తిగా క్లీన్ స్వీప్ అయినటువంటి సందర్భం ఉంది. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే విఫలమయ్యారో పలు సంక్షేమ పథకాల అమలులో ఏకపక్షమైనటువంటి పరిపాలన కొనసాగించడం, సంక్షేమ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్ళకపోవడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత ఓటు బ్యాంకు తాను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన ఓటు బ్యాంకు అది పార్టీ పరంగా కాకపోయినట్లు కూడా తన వ్యక్తిగత ఓటు బ్యాంకు పైనే ప్రధానంగా ఆధారపడి ఇటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నేతలను కలుస్తూ అటు ప్రచారం నిర్వహిస్తూ తనకు ఏదైతే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖచ్చితంగా ఎంపీగా గెలుపొందితే ఖచ్చితంగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలను గెలుపొందిస్తానని చెప్పేసి ఇటు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపించినా కూడా మొత్తంగా చూసుకుంటే కొంత చీలిక అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇటు 3 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఇటు నేతకానికి సామాజిక వర్గానితో పాటు ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇటు బీసీలకు సంబంధించినటువంటి వారు కూడా చీలికై పార్టీల వారిగా విభజించి మరి స్వల్ప మెజారిటీ తోటి ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీ తోటి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుణ్ రైట్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.